సాహితీ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఒక ప్రేమ కవిత వినిపిస్తున్నాను. ఈ కవిత్వాన్ని రాసిన వారు డాక్టర్ గీతాంజలి. ఉండి లేనట్లు అతడు ఆమె. కవిత చాలా బాగుంది. త్వరపడి స్కిప్ చేయకండి. చిన్న కవితే, పూర్తిగా వినేయండి. ఈ కవిత అయితే నాకు చాలా చాలా నచ్చేసింది. ఈ కవిత అచ్చంగా నాకు ఇచ్చేయండి అని గీతాంజలి గారిని అడిగాను. ఆమె ఇదిగోండి ఇచ్చేశాను, తీసుకోండి అని హృదయంతో ఇచ్చేశారు. నేను కూడా పుచ్చుకున్నాను అనుకోండి. కానీ అక్షరాలు రాసింది ఆమె కాబట్టి ఆ కవిత ఆమెకే సొంతం. కాకపోతే స్నేహితుల మధ్య ఇలాంటి సరదా సంభాషణలు, చిరు కానుకలు సహజమే కదా. ఇప్పుడు కవిత్వం వినేయండి. ఉండి లేనట్లు అతడు ఆమె. నది చంద్రుణ్ణి తప్పించుకోవటానికి పారిపోతూనే ఉంటుంది. చంద్రుడెక్కడ వదులుతాడు? నదికి వెన్నెల మధువును తాపి మైకంలో ముంచి నది మీద లోపల తేలుతూ మునకలేస్తూ నదిని వెంటాడుతూనే ఉంటాడు. ఆఖరికి చంద్రుణ్ణి మరిచిపోవటానికి నది ఎండి ఎడారవుతుంది. చంద్రుడు నదిలో ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటిదాకా ఉన్నదేదో ముగుస్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంది చూడు. అప్పటిదాకా ఉన్నదేదో ముగుస్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంది చూడు. వేల యుగాలుగా దాగిన లావా ఏదో ఉడుకుడికి పోతున్నట్టు, సముద్రం ఎండిపోతున్నట్లు, ఎడారి సంద్రమైపోతున్నట్లు ఆమె అంటూ ఉంటుంది అతనితో. వర్షమై వస్తాను నీ దగ్గరికి, ఇంట్లోకి వెళ్ళి దాక్కోకు అని. అతను లోపలి వర్షాన్ని మోస్తున్న సంగతి ఆమెకేం తెలుసు? ఆమెను తలుచుకుంటూ అతను ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఎలా మిగిలిపోయావిలా నాలో అని అడుగుతాడు. నువ్వు వినా నాకు వేరే తావులేదు అంటుంది ఆమె దీనంగా. వాదా చేసినట్లు అతడు ఆమెకి చందమామను తెంపించే కాలానికి ఆకాశమే మాయమైంది. కానీ ఆమె చంద్రుణ్ణి కాదు, అతడు మాత్రమే కావాలనుకుంది. ఇంతకీ ఈ ప్రేమ కవితలో ఆమె ఉంది, అతను లేడు. ఇంతకీ ఈ ప్రేమ కవితలో ఆమె ఉంది, అతను లేడు. అతను ఉన్నాడు, ఆమె లేదు. ఇద్దరు ఒకరికొకరు ఉండి లేరు. ఇంతకీ ఈ ప్రేమ కవితలో ఆమె ఉంది, అతను లేడు. అతను ఉన్నాడు, ఆమె లేదు. ఇద్దరు ఒకరికొకరు ఉండి లేరు. ఉండి లేనట్లు అతడు ఆమె. డాక్టర్ గీతాంజలి కవిత విన్నారు కదా మిత్రులారా. ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కవిత్వంతో మళ్ళీ వస్తూనే ఉంటాను. అప్పటి వరకు సెలవు. మరి వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.